హలో గైస్. సో మనం లాస్ట్ టైం వీడియోలో చెప్పినట్టు ఘాట్స్ అని చూసేసుకొని కాలభైరవ స్వామి టెంపుల్ కి అయితే స్టార్ట్ అయిపోయినాం. ఇక్కడ గల్లీలు చూడండి మామూలుగా లేవు. బట్టల షాపులు, జ్యువెలరీ షాపులు, బ్యాంగిల్ షాపులు, అబ్బబ్బబ్బా చెప్పుకుంటా పోతే మస్తుగా ఉన్నాయి ఆడ. అయితే మేం పోయినాడు కాశీలో మాత్రం మామూలుగా లేకుండా రష్ ఎంత మంది ఉన్నారు చూడండి. టైం పెరుగుతున్న కొద్ది జనం మాత్రం ఎక్కువైతురు కానీ తక్కువ మాత్రం అయితలే. ఇక మేమైతే అక్కడ ఉన్న సెక్యూరిటీ గార్డ్స్ అందరిని అడుగుకుంటా కాలభైరవ స్వామి టెంపుల్ రూట్లకైతే వెళ్ళిపోయినాం. ఇక ఆడొక లోకల్ చాయ్ బండి కనిపించిండే, మనకైతే పానమాగలే రప్పని తీసుకొని తాగేసినాం నేను కిషోర్ గారు. నేనైతే 2 గ్లాసులు తాగినా, మనకు ఒక్కటి సరిపోదు కదా. ఇక ఇదైతే కాలభైరవ స్వామి టెంపుల్ లైన్ అన్నమాట. ఆల్మోస్ట్ ఒక 2 కిలోమీటర్స్ అయితే ఈజీగా ఉంది లైన్. ఇక మేము పోయే దారిలో ఇలాంటి ఓల్డ్ బిల్డింగ్స్ ఎన్నో ఉండే, ఆల్మోస్ట్ ఒక 300 ఇయర్స్ పైనే ఉంటాయి ఈ బిల్డింగ్స్ మాత్రం. ఇక అలా చిన్న కొంతమందికి మస్కా కొట్టి మేమైతే లైన్ స్కిప్ చేసేసినాం. ఫైనల్ గా ఏదో ఒకటి చేసి టెంపుల్ దాకానైతే వచ్చేసినాం. ఆ ముంగడ కనిపించేదే కాలభైరవ స్వామి టెంపుల్ అన్నమాట. ఇక ఇక్కడ కాలభైరవ స్వామికి అయితే కొబ్బరికాయ కాకుండా ఏవేవో అర్పిస్తున్నారు దేవుని కాడ. ఆ ముంగట కనిపించే మెయిన్ గేటే ఆ కాలభైరవ స్వామి ఎంట్రెన్స్. ఫైనల్ గా మేమైతే దర్శనం చేసేసుకున్నాం. దర్శనం మాత్రం చాలా బాగా అయింది మాకు. ఇక ఈడికేన్ మళ్ళా గార్డ్స్ దగ్గరికి వెళ్ళిపోదాం అని చెప్పేసి బ్యాక్ ఎగ్జిట్ రూట్ లోనైతే మేము స్టార్ట్ అయిపోయినాం. అలా పోతూ మేమైతే కాశీ విశ్వనాథుడు మెయిన్ ఎంట్రన్స్ కి అయితే వెళ్ళిపోయినాం. ఇక్కడ ఒక లైవ్ స్క్రీనింగ్ పెట్టిరు, ఆడ కాశీ విశ్వనాథుని చూపిస్తురు. మేమైతే అట్లా నిలబడి 10 నిమిషాల పైనే చూసుకుంటా కూర్చున్నాం దేవుణ్ణి. ఇక మేమైతే వచ్చిన రూట్లోనే బ్యాక్ వెళ్ళిపోయినాం గంగాహారతిని చూడడానికి గార్డ్స్ దగ్గరికి. కానీ మన దరిద్రం ఏంటంటే ఆ రోజు జనాలు ఎక్కువ ఉండడం వల్ల గంగాహారతి అయితే తీసేసిర్రు. ఇక ఎట్లాగో గంగాహారతి లేదని చెప్పేసి మేమైతే ఆ రోజు నైట్ మణికర్ణిక ఘాట్కి వెళ్ళిపోయినాం. గెస్ వాట్, నెక్స్ట్ వచ్చే వీడియో ద మోస్ట్ అవైటెడ్ పార్ట్, మణికర్ణిక ఘాట్.